బాబు నాయుడు గారు శ్వేతపత్రం పేరుతో పోలవరం గురించి ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. దాంతో పాటుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి పరుష పదజాలాలు చాలా విరివిగా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నాశనం అయిపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది విధ్వంసం అయిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ముఖ్యంగా 2 సంవత్సరాల పైచిలకు ఇరిగేషన్ మంత్రిగా చేసిన నా పైన, పార్టీ పైన ఉన్నదని భావిస్తూ దానికి కొన్ని సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేయదలుచుకున్నా. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కానీ, ఇతరత్రా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో కానీ ఏ విధమైన తప్పిదాలు చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం విషయంలో అతి జాగరూకతతో వ్యవహరించడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగకోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.